రాగిబిందె గర్వం. పూర్వం ఒక ఊరిలో ఒక ముసలమ్ముండేది. ఆమె ఇంట్లో ఒక రాగిబిందె, ఒక మట్టికుండా ఉండేవి. రాగిబిందె మెరిసిపోతూ ఎప్పుడు చూసినా అందంగా కనిపించేది. అందుచేత దానికి అంతులేని గర్వం. అది మట్టికుండను చాలా చిన్నచూపు చూచేది. ఒకసారి పెద్ద వరద వచ్చి ఆ ముసలమ్మ ఇంట్లోనికి నీరు ప్రవేశించింది. ఇంట్లోని చాలా సామాను వరదనీట్లో కొట్టుకొనిపోయింది. అదృష్టం కొద్దీ ఈ రాగిబిందె, కుండా మాత్రం మిగిలాయి. అవి రెండూ నీటిపై తేలి ఉన్నాయి. రాగిబిందె మట్టికుండను చూచి నవ్వి, "ఏం, నా దగ్గర గారాకూడదు? నీవు మట్టితో తయారైన దానివి, పైగా బాగా పెళుసైన దానివి. నిన్ను నీవు రక్షించుకోలేవు. నీవు నా దగ్గర వస్తే నీకే బాధా ఉండదు, క్షేమంగా ఉండవచ్చును" అంది. మట్టికుండ శక్తిహీనురాలే కాని చాలా తెలివైనది. రాగిబిందె చెప్పిన మాటలకు ఒక చిన్న నవ్వు నవ్వి, "నన్ను రమ్మని పిలుస్తున్నందుకు ధన్యవాదాలు. నీవే అన్నావు కదా, నేను మట్టితో చేసినదాన్నని, శక్తిలేనిదాన్నని, పెళుసైనదాన్నని. ఒక కెరటం వచ్చి కొట్టిందంటే ఇద్దరమూ ఒకరినొకరు గుద్దుకుంటాము. నేను ముక్కలైపోతాను. అందుచేత మిత్రమా, నన్ను ఒంటరిగానూ క్షేమంగానూ ఇక్కడే బ్రతకనియ్యి. దయచేసి నా వద్దకు రాకు" అని చెప్పింది. రాగిబిందె గర్వం. పూర్వం ఒక ఊరిలో ఒక ముసలమ్ముండేది. ఆమె ఇంట్లో ఒక రాగిబిందె, ఒక మట్టికుండా ఉండేవి. రాగిబిందె మెరిసిపోతూ ఎప్పుడు చూసినా అందంగా కనిపించేది. అందుచేత దానికి అంతులేని గర్వం. అది మట్టికుండను చాలా చిన్నచూపు చూచేది. ఒకసారి పెద్ద వరద వచ్చి ఆ ముసలమ్మ ఇంట్లోనికి నీరు ప్రవేశించింది. ఇంట్లోని చాలా సామాను వరదనీట్లో కొట్టుకొనిపోయింది. అదృష్టం కొద్దీ ఈ రాగిబిందె, కుండా మాత్రం మిగిలాయి. అవి రెండూ నీటిపై తేలి ఉన్నాయి. రాగిబిందె మట్టికుండను చూచి నవ్వి, "ఏం, నా దగ్గర గారాకూడదు? నీవు మట్టితో తయారైన దానివి, పైగా బాగా పెళుసైన దానివి. నిన్ను నీవు రక్షించుకోలేవు. నీవు నా దగ్గర వస్తే నీకే బాధా ఉండదు, క్షేమంగా ఉండవచ్చును" అంది. మట్టికుండ శక్తిహీనురాలే కాని చాలా తెలివైనది. రాగిబిందె చెప్పిన మాటలకు ఒక చిన్న నవ్వు నవ్వి, "నన్ను రమ్మని పిలుస్తున్నందుకు ధన్యవాదాలు. నీవే అన్నావు కదా, నేను మట్టితో చేసినదాన్నని, శక్తిలేనిదాన్నని, పెళుసైనదాన్నని. ఒక కెరటం వచ్చి కొట్టిందంటే ఇద్దరమూ ఒకరినొకరు గుద్దుకుంటాము. నేను ముక్కలైపోతాను. అందుచేత మిత్రమా, నన్ను ఒంటరిగానూ క్షేమంగానూ ఇక్కడే బ్రతకనియ్యి. దయచేసి నా వద్దకు రాకు" అని చెప్పింది.